భీమవరం డీఎస్పీ వ్యవహార శైలిపై నివేదిక పంపించాలని ఎస్పీ ఆదాం నయీం అస్మిన్ ను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పేకాట శిబిరాలను ప్రోత్సహిస్తున్నారని, సివిల్ వివాదాల్లో డీఎస్పీ జోక్యం చేసుకుంటున్నారని తమకు ఫిర్యాదులు వచ్చాయని పవన్ అన్నారు. దీంతో పవన్ ఫిర్యాదును ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలపై హోంమంత్రి అనిత స్పందించారు. ఆయన సూచనలు ఇవ్వడంలో తప్పేముందని చెప్పారు. ఇలాంటి ప్రశ్నల్ని మాజీ సీఎం జగన్ ను ఎందుకు అడగలేదన్నారు. ఎన్డీఏ కూటమిలో చిచ్చుపట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ శాఖల్లో ఒకరితో ఒకరికి సమన్వయం ఉంది అన్న అనిత తామందరం ఎలాంటి ఇగోలు లేకుండా పనిచేసుకుంటున్నామని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం సజెషన్స్ ఇవ్వడంలో తప్పే ఉంది. ఇప్పుడు ఒకళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది, నా దగ్గరికి ఎవరో ఒకరు వస్తారు, వేరే శాఖ వాళ్ళు వస్తారు, అమ్మ ఇలా అన్యాయం జరిగింది అంటారు. నేను కన్సర్న్ మినిస్టర్కి చెప్తానా చెప్పనా? లేకపోతే కన్సర్న్ మినిస్టర్ తాలూకా ఓఎస్డీకో లేకపోతే సిఎస్ ఎవరో ఒకరికి మేము ప్రిన్సిపల్ సెక్రటరీకి చెప్తామా చెప్పమా? ప్రతిదాన్ని భూతద్దంలో చూడకండి. ఏంటంటే ప్రతి విషయాలు కూడా మా వరకు వస్తాయంటే మా వరకు రాకుండా ఏమి ఉండవు. ఇది జస్ట్ అఫీషియల్ గా వచ్చిన కమ్యూనికేషన్ కింద భావించవచ్చు కదా. ఎందుకు దీనికి ఇంత రాద్దాంతో? మాకు లేని ఈగోలు మీకెందుకు అబ్బా? నాకు అర్థం కాదు. మాకున్నాయండి, మా నోటీసులు మాకున్నాయి, మా దగ్గర కూడా రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకొని మా చర్యలు ఉంటాయి. మాది ఎన్డీఏ కూటమి అండి. మీ ఇలాంటి క్వశ్చన్స్ లాస్ట్ గవర్నమెంట్ లో సీఎం ని మీరు అడుగుంటే ఈ పొజిషన్ ఉండేది కాదు ఈ రోజు మాకు. అదే కాదు చెప్తున్నా, ఇలాంటి క్వశ్చన్స్ ప్రీవియస్ సీఎం ని మీరు అడుగుంటే, లాస్ట్ సీఎం ని మీరు అడుగుంటే ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు సొసైటీ కూడా వచ్చి ఉండేవి కాదు. కూటమిలో ఏదో రకంగా చిచ్చు పెట్టాలని చూస్తారు. మాకు అండర్స్టాండింగ్ ఉంది, మాకు సమన్వయం ఉంది, శాఖల మధ్యలో సమన్వయం ఉంది. మాకు ఎటువంటి ఇగోస్ లేకుండా మేము పనిచేస్తున్నాం. మా అధికారులు ఎటువంటి ఇగోస్ లేకుండా పనిచేస్తున్నారు. మీకు కావాల్సింది రిజల్ట్, మంచి పరిపాలన. మేమందరం కలిసి మేము పని చేసుకుంటాం అనుకునేటప్పుడు ఇది అంత క్వశ్చన్ అవసరం లేదని నా ఉద్దేశం.